నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కొత్త ప్రభుత్వానికి పెను సవాల్గా పోలవరం ప్రాజెక్టు. ప్రశ్నార్థకంగా కీలక కట్టడాల సామర్థ్యం, నిర్మాణ అంచనాలు పెరిగే అవకాశం. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష. ఏపీకి వచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న లోకేష్. పెట్టుబడి అనుకూల నూతన పాలసీ తీసుకొస్తామని స్పష్టీకరణ. ఓఆర్ఆర్ యూనిట్ గా విపత్తు నిర్వహణ పటిష్టం చేయాలన్న రేవంత్ రెడ్డి. వర్షాకాలంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. పెట్టుబడులు ఆర్థిక కారిడార్లకు ఊతమివ్వాలని G7 దేశాల నిర్ణయం. ఇండో పసిఫిక్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రకటన. హమాస్ పై యుద్ధంలో ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బ. ఉగ్రవాదుల దాడిలో 8 మంది సైనికులు మృతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి, ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఓ పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యమంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలు పెట్టిన చోటికే మళ్లీ వచ్చాం అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటన్నింటినీ ఓ కొలికి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని గాడిలో పెట్టడమే సీఎం చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర జలసంఘమే తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, పోలవరం అధికారులు, కేంద్ర జలసంఘం, అనేక ఇతర కేంద్ర సంస్థలు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయో తేల్చాలి. డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాపర్ డ్యాంలు, గ్యాప్ 1 ప్రధాన డ్యాం మళ్లీ నిర్మించాలా, మరమ్మతులు సరిపోతాయా అన్నది కీలకాంశం. జగన్ హయాంలో పోలవరంలో ఏ స్థాయి విధ్వంసం జరిగిందో తేల్చాలి. నిపుణుల సాయంతో వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి. తర్వాత నిర్మాణం దిశగా అడుగులు వేయాలి. మరోవైపు కేంద్రం నుంచి అవసరమైన నిధులు సాధించాలి. రెండో DPR మంజూరు 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్వే నిర్మించే ఆస్కారం లేకపోయింది. దీంతో గోదావరి ప్రవాహ మార్గాన్ని మార్చి కొండలున్న చోట్ల ఊళ్లన్నీ ఖాళీ చేయించి అక్కడ స్పిల్వే నిర్మించారు. నదికి మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి. ఆ కట్ట దిగువన డయాఫ్రమ్ వాల్ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రధాన డ్యాం నిర్మించేందుకు వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన దిగువన కాపర్ డ్యాంలు నిర్మించారు. ప్రధాన డ్యాంకు అటూ ఇటూ 2 గ్యాప్లుంటాయి. అక్కడ కూడా 2 డ్యాంలు నిర్మించారు. ఒకటి పూర్తిగా కాంక్రీట్ డ్యాం, మరొకటి రాతి మట్టికట్ట డ్యాం. ఈ అన్నింటిలో ఒక్క స్పిల్వే తప్ప మిగిలిన అన్నింటి సామర్థ్యం, నాణ్యత ప్రశ్నార్థకమయ్యాయి. జగన్ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం, ఎగువ దిగువ కాపర్ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులోనే అత్యంత కీలక కట్టడం డయాఫ్రమ్ వాల్. చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్తో ఈ పనులు చేయించారు. నదీ గర్భంలో 70 మీటర్ల లోతు నుంచి ఈ కటాఫ్ వాల్ నిర్మించాల్సి వచ్చింది. జగన్ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారు. ఎగువ కాపర్ డ్యాంలో ఉన్న గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడంతో 2020 వరదలకు ఈ డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. జాతీయ జల విద్యుత్తు పరిశోధన కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు చేసింది. దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాన్ని పాత వాల్కు యు ఆకారంలో అనుసంధానించాలని సూచించింది. లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సిఫార్సు చేసింది. బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని పేర్కొంది. దీనిపై నిపుణులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు దాదాపు 600 కోట్లు ఖర్చవుతుంది.
ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలే ఎగువ దిగువ కాపర్ డ్యాంలు. చంద్రబాబు హయాంలో కొంత, ఆ తర్వాత మరికొంత పూర్తయ్యాయి. ఈ రెండూ పూర్తయినా వాటి నుంచి నీరు లీక్ అవుతోంది. దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోతోంది. కేంద్ర నిపుణులు హెచ్చరించినా జగన్ సర్కార్ హయాంలో వీటి నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మళ్లీ డయాఫ్రామ్ వాల్ నిర్మించుకోవాలి. ఇందుకు 2 సీజన్ల సమయం పడుతుంది. ఆ పైన మళ్లీ ప్రధాన డ్యాం నిర్మించాలి. అంటే ఎంత లేదన్నా 5 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు ఈ కాపర్ డ్యాంలు వరదల్ని తట్టుకోవాలి. కానీ ఇప్పుడే సీపేజీతో ముంచెత్తుతున్నాయి. వీటి విషయంలోనూ నిపుణులు నిర్ణయాలు తీసుకోవాలి. పోలవరంలో ప్రధాన డ్యాం 3 భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండో భాగం చాలా పెద్ద డ్యాం. గ్యాప్ 3లో ఇప్పటికే కాంక్రీట్ డ్యాం నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 1లో రాతి మట్టికట్ట డ్యాంగా కొంతమేర నిర్మాణం జరిగింది. గ్యాప్ 1లో 565 మీటర్ల మేర రాతి మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్ కాలంల నిర్మాణం చేపట్టారు. పోలవరంలో గైడ్ బండ్ కుంగడానికి కారణాల్ని కమిటీ తేల్చింది. ఒకే సీజన్లో కాకుండా వేర్వేరుగా నిర్మించడం వల్ల స్టోన్ కాలమ్స్లో బంకమట్టి చేరి గైడ్ బండ్ దెబ్బతిందని కేంద్రం నియమించిన కమిటీ చెప్పింది. ఇప్పుడు ఈ ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ స్టోన్ కాలమ్స్ అలాగే నిర్మించారు. తర్వాత వరదలొచ్చాయి. గైడ్ బండ్లో చేరినట్లు ఇక్కడ బంకమట్టి రేణువులు చేరి ఉంటే ఈ కట్టడం నాణ్యత ప్రశ్నార్థకమేనని కమిటీ తేల్చింది. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి. పోలవరంలో స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్ బండ్ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫార్సు చేశాయి. 80 కోట్ల రూపాయలతో నిర్మించగా అది కుంగిపోయింది. డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం చేపట్టలేదని, కటాఫ్ వాల్లో 105 ప్యానెళ్లు ఉండగా 42 దెబ్బతిన్నాయని కమిటీ తేల్చింది. ఈ నిర్మాణం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. 2020 వరదలకు ఎగువ కాపర్ డ్యాం గ్యాప్ల మీదుగా భారీ వరద ప్రవాహంతో ఇవి ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఇసుక సాంద్రత పెంచేలా వైబ్రో కాంపాక్షన్ పనులు చేస్తున్నారు. మధ్యలో మళ్లీ వరదలొచ్చి అక్కడంతా నీరు నిండిపోయింది. ఈ అగాధాల అంశం తేల్చాలి. పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు రెండో డిపిఆర్ను కేంద్రం మంజూరు చేయలేదు. చంద్రబాబు హయాంలో 55,656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,725 కోట్ల 74 లక్షల రూపాయలకు సిఫార్సు చేసింది. ఆ నిధులకు ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. మరోవైపు జగన్ హయాంలో తొలిదశ నిధులంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణను పరిగణలోకి తీసుకుని కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని 31,625 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తి చేయడం సాధ్యం కాదు. తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. ఆ నిధులన్నీ కలిపి సాధించాలి. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులు అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇందుకోసం ఇంటర్నేషనల్ డిజైన్ ఏజెన్సీ IDA సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. దాంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఆ ఏజెన్సీ తరచూ ప్రాజెక్టును సందర్శిస్తూ ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి డిజైన్లు ప్రతిపాదించాలి. రాష్ట్ర జలవనరుల శాఖ PPAతో అనుసంధానం చేసుకుంటూ డిజైన్లు ప్రతిపాదిస్తే వాటికి కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరుల శాఖ PPA పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. ఈ విషయంలోనూ తుది నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు పోలవరానికి చేరుకున్న చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా నిర్దేశించుకొని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోనూ అధికారులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు సంకల్పించారు. కడప పట్టణం రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగునికి సీఎం చంద్రబాబు 3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ ముఖ్యమంత్రికి విన్నవించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి మనోజ్ తన సమస్యను వివరించారు. వీల్ చైర్కే పరిమితమైన మనోజ్కు సీఎం చంద్రబాబు 3 లక్షల సాయాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను రప్పించడానికి కావాల్సిన ప్రోత్సాహకాలను ఇస్తామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖపై ముఖ్య అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిల వివరాలపై లోకేష్ ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా వివరాలు సమర్పిస్తే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీని తీసుకొస్తామని స్పష్టం చేశారు. విశాఖను ఐటీ హబ్గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన పెద్ద కంపెనీలన్నింటినీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం హైదరాబాద్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన వర్షాకాలం ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను విస్తరించాలని చెప్పారు. వారాల వరకు ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలని సూచించారు. ట్రాఫిక్ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలని ఆదేశించారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ఇవ్వాలని తెలిపారు. హైదరాబాద్లో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. నీరు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో హార్వెస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆహారం సరఫరా చేసే హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లతో పాటు హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సచివాలయంలో ఫుడ్ సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన మంత్రి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు సుమారు 200 శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్లో పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహార భద్రతా అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఖరారు చేసి 20 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేయనున్నారు. తెలంగాణలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల్ని సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేపట్టింది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువల్ని అమలు చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువ సవరణలు చేయనున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలు గుర్తించనున్నారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్లు తదితర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరల్ని లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువ సవరిస్తారు. భూముల ధరలు క్రమంగా పెరగటం లేదా తగ్గుతుండడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఆ తరువాత వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనతో బహిరంగ మార్కెట్ ధరలపై అంచనాకి రానున్నారు. ఇక పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువల్ని నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులున్న చోట ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువని నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువలతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. ఇక్కడ పెంపు లేదా తగ్గింపు చేపట్టడానికి వీలుంది.
పురపాలక నగరపాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరల్ని ప్రతిబింబించేలా సవరణ చేపడతారు. తెలంగాణ ప్రజా రవాణా సంస్థ టీజీఆర్టీసీలో టికెట్ యంత్రాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని భారత నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు. టెండర్లు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పిలిచి గుట్టు చప్పుడు కాకుండా చలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ కట్టబెట్టారని పేర్కొన్నారు. ఆర్టీసీ టికెట్ కమిషన్ నేరుగా కంపెనీ ఖాతాలోకి వెళ్తోందని, కాంట్రాక్టు గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు గోప్యత పాటించారని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కాళేశ్వరం అంటూ దృష్టి మరల్చుతున్నారని ఎద్దేవా చేశారు. రవాణా శాఖలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు పక్కకు పోయినాయి. 6 నెలల్లో 6 స్కాములు. పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, డిజిటల్ టికెటింగ్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని 13,200 మెషిన్ల కోసం 11 జనవరి 2024న ఆఫ్లైన్ టెండర్ తీసుకొని వస్తారు. ఏ కంపెనీకి లాభం చేయడానికో 14 అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. అంటే 50 లక్షలు ఇంటూ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వైకాపా హయాంలో పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రేషన్ నిల్వ గోదాములను ఆయన తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రేషన్లో పేదలకిచ్చే పంచదార, అంగన్వాడీలకిచ్చే కందిపప్పు, నూనె ఏది చూసినా ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని నాదెండ్ల చెప్పారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, ముంబై మధ్య ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. గన్నవరం విమానాశ్రయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివరాజ్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లాంఛనంగా ఈ సర్వీసును ప్రారంభించారు. విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు ఇంకా సర్వీసులు పెంచుతామని ఎంపీలు హామీ ఇచ్చారు. విజయవాడ నుంచి సింగపూర్ ఫ్లైట్ మళ్లీ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమరావతి రాజధానికి పూర్వ వైభవంతో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎంపీ శివనాథ్ వివరించారు. మా రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిగా వచ్చారు. కొత్త టెర్మినల్ 8 నెలల్లో ప్రారంభించమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా ఉండి 8 నెలల్లో కొత్త టెర్మినల్ ప్రారంభించి రాజధానికి తలమానికంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. 16 ఏళ్ల మైనర్ బాలునిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 27 ఏళ్ల వివాహితపై పోక్సో కేసు నమోదైంది. సిద్దిపేటలోని హనుమాన్ నగర్లో ఉంటున్న నిందితురాలు రాధ తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కుమారుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. ఈ ఏడాది జనవరి 22న భర్త పిల్లల్ని వదిలేసి మైనర్ బాలుడితో కలిసి చెన్నైలో గదిని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం మైనర్ బాలుడు ఇంట్లో నుంచి తెచ్చిన నగదు, బంగారాన్ని వినియోగించుకుంది. బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల సాంకేతిక ఆధారాలతో నిందితురాలు చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు పట్టుకుంటారన్న అనుమానంతో నిందితులు రాధ బాలుడిని సిద్దిపేటలో ఇంటి వద్ద వదిలేసింది. బాలుడు ఇంట్లో నుంచి తెచ్చిన నగలను చెన్నైలో అమ్మేసి నిందితురాలు జల్సాలకు వాడుకుందని సిద్దిపేట సీఐ ఉపేంద్ర తెలిపారు. నిందితురాలిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అద్భుతంగా సాగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 235 ఫ్లైట్ క్యాడెట్లు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. 235 మందిలో 22 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లకు జనరల్ విఆర్ చౌదరి అభినందనలు తెలిపారు. త్రివిధ దళాల్లో ఏ విభాగంలోనైనా క్రమశిక్షణతో రాణించాలని ఆయన అంకిత భావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆధునిక యుద్ధంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎయిర్ చీఫ్ మార్షల్ సూచించారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. క్యాడెట్ల కవాతు ప్రదర్శన అనంతరం వారితో అకాడమీ కమాండెంట్ ప్రమాణం చేయించారు. జాతీయ సాహిత్య అకాడమీ యువ బాల సాహిత్య పురస్కారాలకు తెలుగు రచయితలు రమేష్ కార్తిక్ నాయక్, పి చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైతే చంద్రశేఖర్ ఆజాద్ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ భాషల్లో యువ పురస్కారాలకు 23 మందిని, బాల సాహిత్య పురస్కారాలకు 24 మంది రచయితలను జాతీయ సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ రచయితలను ఎంపిక చేశారు. ఆయా భాషలకు సంబంధించి 3 సభ్యుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఈ విజేతలకు రాగి ఫలకంతో కూడిన జ్ఞాపిక, 50,000 రూపాయల చెక్కు ప్రదానం చేయనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర పరిధిలోనే సేల్స్ ట్యాక్స్ పెంచింది. పెట్రోల్పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ను 25.92% నుంచి 29.84% పెంచింది. డీజిల్పై అమ్మకం పన్నును 14.34% నుంచి 18.44% పెంచింది. ఈ పెంపుతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర ₹3, డీజిల్ ధర ₹3.50 మేర పెరిగింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ₹102.86, డీజిల్ ధర ₹88.94 చేరింది. ఈ పెంపుతో కర్ణాటక ఖజానాకు ఏటా 2,500 కోట్ల నుంచి 2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని G7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి ఎలాంటి ఆంక్షలు లేని ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. భారత్, పశ్చిమాసియా, ఐరోపా, ఐమెక్ ఆర్థిక నడావ వంటి వాటి ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తామని ప్రకటించాయి. ఇటలీలోని అపులియాలో బోర్గో ఇగ్నాజియా విలాసవంత రిసార్టులో ముగిసిన G7 కూటమి శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకొని ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలు, చక్కని పెట్టుబడుల ద్వారా ఐమెక్ వంటి వేర్వేరు కారిడార్లను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నాయి. దీంతో పాటు EU గ్లోబల్ గేట్వేను నిర్మిస్తామని తెలిపాయి. కృత్రిమ మేధ వ్యవస్థలను సభ్యదేశాలు పరస్పరం వాడుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వెల్లడించాయి. రష్యాపై పోరులో ఉక్రెయిన్కు పూర్తి బాసటగా నిలుస్తామని G7 కూటమి ప్రకటించింది. దీర్ఘకాలం నుంచి పోరులో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు తీరేందుకు ఈ ఏడాది చివరి నాటికి సుమారు 4.17 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తామని తెలిపింది. దక్షిణ గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సైనిక కాన్వాయ్పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ధృవీకరించింది. రఫాలోని టెల్ సుల్తాన్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన IDF దళాలు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. జనవరి తర్వాత గాజా పోరులో ఇంతమంది సైనికులను ఒక దాడిలో ఇజ్రాయెల్ కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో 21 మంది సైనికులు మృతి చెందారు. తాజా దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు. 8 మంది సైనికులు ఒకరి పేరు కెప్టెన్ వసీం మహమ్మద్ అని IDF ప్రకటించింది. T20 ప్రపంచ కప్లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. శనివారం కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మ్యాచ్ ఆరంభ సమయానికంటే ముందే వర్షం ఆగిపోయినా తడి అవుట్ఫీల్డ్ కారణంగా ఆట సాగే పరిస్థితులు లేకుండా పోయాయి. 1కి 2 సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. దీంతో టీమిండియా కెనడాకు చెరో పాయింట్ దక్కింది. ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన రోహిత్ సేన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఓ రద్దుతో కలిపి అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించింది. ఈ గ్రూప్ నుంచి ముందంజ వేసిన మరో జట్టు అమెరికా 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కెనడా 3 పాయింట్లతో నిష్క్రమించింది. అమెరికాలో గ్రూప్ దశను పూర్తి చేసిన భారత్ ఇక సూపర్ 8 కోసం వెస్టిండీస్ వెళ్లనుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో పాటు మరో జట్టుతో టీమిండియా తలపడుతుంది.